సృష్టిలో మానవుడు చాలా ప్రత్యేకమైన వాడు. మనం ఇంట్లో పెంచుకునే మన కుక్క పిల్ల కంటే కూడా, మనం వారం వారం తినే కోడి కంటే కూడా, లేదా మేక కంటే, అదేవిధంగా మన చుట్టూ ఉండే జంతువుల కంటే, అడవిలో ఉండే మృగాల కంటే, క్రూర మృగాలుగా చెప్పబడుతున్న సింహానికంటే, పులి కంటే, అంత మాత్రమే కాదు, అతిపెద్ద జంతువైన ఏనుగు కంటే మానవుడు చాలా ప్రత్యేకమైన వాడు. సహజంగా మనిషికైతే ప్రాణ ఆత్మ దేహాలు ఉంటాయి, కానీ జంతువులకైతే ప్రాణం దేహం ఈ రెండే ఉంటాయి. చనిపోయిన తర్వాత మనిషి మళ్ళీ తాను సృజించిన దేవుడి దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ జంతువులకి అవకాశం లేదు. వాటికి ఏముంటాయి? ప్రాణము, శరీరం మాత్రమే ఉంటాయి. ఈ సృష్టిలో మానవుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఇతర జీవులతో పోల్చుకున్నప్పుడు అతడికి ప్రత్యేకంగా దేవుడు ప్రాణ ఆత్మ దేహాలను ఇచ్చాడు. ఇతర జీవులకైతే ప్రాణము దేహము మాత్రమే ఉంటాయి. ప్రాణ ఆత్మ దేహాల కలయికే ఈ మానవుడు. మానవుని భౌతిక శరీరమునకు ముగింపు ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం ముగింపు ఉండదు. అన్ని జీవుల్లాగా మానవుని శరీరానికి కూడా ముగింపు అయితే ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం దానికి చావు లేదు. ఈ శరీరము చనిపోయిన తర్వాత ఆత్మ తాను సృజించిన దేవుని దగ్గరకు వెళ్ళిద్ది. ఈ ఆత్మల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్తుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. శరీరము చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరకు చేరుకుంటుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే పరలోకం, లేదని లోకానుసారంగా జీవిస్తే నరకం. ఇది బైబిల్ మనకు సెలవిస్తుంది. ఈరోజు ఒక ప్రశ్న: సృష్టికర్త అయిన దేవుడు నీలో ఉంచిన ఆత్మదీపం ఎలా ఉంది? నెంబర్ 1, వెలుగుతుందా, ఆరిపోయి ఉందా, లేదా మినుగు మినుగు అంటూ ఉందా? ఎలా ఉంది? ఈరోజు ప్రశ్న వేసుకో. మొదటిది వెలిగించబడని దీపం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. మనుషుల్లో ఏముందట? మనుషుల్లో చెడ్డ క్రియలు ఉన్నందున వెలుగు వచ్చినా చీకటి వారిలో ఉన్నందున ఆ వెలుగుని, ఆ ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు. ఈ లోకంలో చాలామంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినందువలన వాడు సత్యము గ్రహింపక చీకటిని ప్రేమించుచు వెలిగించబడకుండా చీకటితోనే జీవిస్తూ ఉన్నాడు. సత్యానికి దగ్గరగా ఉన్న వెలుగంటే సత్యం, సత్యానికి దగ్గరగా ఉన్నా కానీ వాడు ఆ వెలుగు దగ్గరకు రాలేకపోతున్నాడు. కారణం ఇంట్రెస్ట్ ఉండటం లేదు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. సత్యానికి అతి దగ్గరగా వచ్చాడు, కానీ సత్యాన్ని గ్రహించకుండా వదిలిపెట్టేశాడు. ఈ జీవనోపాధిలో పడి, లేదా ఈ జీవన చదరంగంలో పడిపోయి, ఈ ఉద్యోగ బాధ్యతలు, ఈ జీవిత బాధ్యతల వలన అతడు సత్యము గురించి అన్వేషించాలని ప్రశ్న వేశాడు, కానీ ఆ ప్రశ్నకు జవాబు వినలేకపోయాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు పిలాతు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని విచారణ చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసయ్య అన్నాడు,
నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగారు. అందుకు పిలాతు అన్నాడు, నేను యూదుడినా ఏమిటి? నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని ఆయన అడిగారు. అందుకు యేసయ్య అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదన్నాడు. అందుకు పిలాతు అన్నాడు, నీవు రాజువా అని ఆయన అడిగాడు. అందుకు యేసయ్య అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే అని అన్నారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని అన్నాడు. అందుకు పిలాతు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, సత్యం అంటే ఏమిటి అని అడిగి సులకసూత్రంగా ఆ ప్రశ్నకు జవాబు వినకుండానే ఆ వెరీ నెక్స్ట్ ఏమంటున్నాడంటే, అతడు ఆ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. సత్యము గురించి ప్రశ్న వేశాడు. సత్యము గురించి అన్వేషించాలన్న ఆశ ఉంది కానీ ఈ జీవనోపాధిలో పడిపోయి, ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి సత్యాన్వేషణను ప్రశ్న వేసి మధ్యలోనే వదిలిపెట్టాడు. పిలాతు సత్యానికి దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. మనలో చాలామంది కూడా ఏం చేస్తారంటే, సత్యముతో వెలిగించబడాలన్న ఆశ అయితే ఉంది కానీ ఆ వెలుగులో సూటిగా నడవలేకపోతా ఉన్నారు. ప్రశ్న వేస్తున్నారు కానీ జవాబు వినే అంత సమయం ఉండలేదు మనకి. ప్రశ్న వేస్తున్నారు, అన్వేషిస్తున్నారు, వెలుగు దగ్గరకు వస్తున్నారు కానీ లోపలికి ప్రవేశించలేకపోతున్నారు. కారణం చీకటి వారిని వెలుగులోనికి రాకుండా, వారు వెలిగించబడకుండా చీకటి ఏం చేస్తుంది? వారిని అక్కడే ఆ చీకటిలోనే ఈ లోక సంబంధమైన చీకటిలో జీవనోపాధి విషయమై, ఉద్యోగ బాధ్యతల విషయమై, కుటుంబ బాధ్యతల విషయమై, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి ఆ చీకటి వారిని కృంగదీసి వెలుగులోకి పోకుండా చేస్తూ ఉంది. పిలాతు అతి దగ్గరగా వచ్చి సత్యం అనగా ఏమిటి అని అడిగి ఆ సత్యానికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ను వినకుండానే, ఒకవేళ పిలాతు యేసయ్య చెప్పిన సత్యం గురించి విని ఉంటే బహుశా పిలాతు పౌలంత గొప్ప సేవకుడయ్యేవాడేమో, పేతురంత గొప్ప సేవకుడయ్యేవాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది గొప్ప గొప్ప వారిగా, గొప్ప గొప్ప సేవకులుగా, గొప్ప గొప్ప ప్రవక్తలుగా, లేదా దేవుణ్ణి నమ్ముకున్న గొప్ప గొప్ప విశ్వాసులుగా అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సింపుల్, సత్య అన్వేషణ చేయకపోవడం. వెలిగించబడాలన్న ఆశ ఉంది కానీ వెలిగించబడడానికి చేరువుగా రాలేకపోతున్నారు. ఇప్పుడు ఒక క్యాండిల్ని మీరు వెలిగించి పెట్టారు, మీ క్యాండిల్ దూరంగా ఉండి ఆరిపోయి ఉంది. సహజంగా మనం ఏం చేస్తాం? ఆరిపోయి క్యాండిల్ని తీసుకొచ్చి వెలుగుతున్న క్యాండిల్కి అంటిస్తే అది కూడా వెలిగిద్ది. ఇప్పుడు మన సహవాసం ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు చీకటి సంబంధులతో సహవాసం చేస్తూ ఉంటాం, బలహీనులతో సహవాసం చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆరిపోయిన దీపాలతో సహవాసం చేస్తాం. కాబట్టి మనం ఎప్పటికీ వెలిగించబడం. క్రీస్తులో నింపబడి దేదీప్యమానముగా వెలుగుతున్న, మండుతూ ప్రకాశించే వారిగా మనం ఉంటే, అలాంటి దీపాలతో మనం సహవాసం చేస్తే మన దీపం కూడా వెలిగించబడిద్ది. వన్ క్యాండిల్ ఇద్ది అనదర్ క్యాండిల్. మనం వెలిగించబడాలంటే ఒకటి, ప్రభుతో సహవాసం చేయాలి. రెండు, వెలిగించబడుతున్న వ్యక్తులతో సహవాసం చేయాలి. అప్పుడే మనం వెలిగించబడతాం. వెలిగించబడని దీపం ఎలా ఉంటుందంటే సత్యానికి దూరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీలో చాలామంది సత్యాన్వేషణకు వెళ్ళాలని చూస్తారు, ప్రభువుకి దగ్గరకు రావాలని చూస్తారు. పరిస్థితులు వారిని వెనక్కి లాగటం వలన వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. రెండవది, ఆరిపోయిన దీపం. అంటే ఇది ఎప్పుడో వెలిగించబడి ఉంది. ఇప్పుడు ఆరిపోవాలంటే అది ఇంతకుముందు వెలిగించబడి ఉండాలి. మనం చాలామంది ఏం చేస్తాం? మొదట్లో వెలిగించబడతాం, వాక్యం విన్నప్పుడు వెలిగించబడతాం. కానీ అదేంటో ఈ ముళ్ళ పొదల్లో లేదా రాతి నేలలో పడిన విత్తనాలు ఏ విధంగా అయితే ఫలించకుండా అనగదొక్కబడి నశించిపోతాయో,
మనం కూడా అంతే. కొన్నాళ్ళ క్రితం బాప్తీసం తీసుకున్నప్పుడు బాగా వెలిగించబడ్డాం. ఎలా ఉన్నామంటే దేదీప్యమానంగా వెలిగాం. అంత బాగా వెలిగిన మనం ఎందుకో కొన్నాళ్ళ తర్వాత ఆరిపోయాం. ఇది వెలిగించబడిన తరువాత ఆరిపోయిన దీపం. ఇది ఎందుకు ఆరిపోయింది? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రశ్న వేసుకో. ఎందుకు నువ్వు ఆరిపోయావు? యోబు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. అంటే ఒకప్పుడు మంచి భక్తి చేశావు, ఇప్పుడు ఆరిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు ఒక భక్తిహీనుడవు, భక్తిహీనురాలుగా మారిపోయావు. నిన్న నాకు ఆశ్చర్యం గొలిపిన ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పాస్టర్ అంట. ఆ పాస్టరు నాస్తికుడుగా మారాడు అని నాస్తికుల యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేయవలసిన భక్తి చేయనందు వలన లేదా పూర్తిగా భక్తిని విడిచిపెట్టడం వలన దీపం ఆర్పివేయబడుతుంది. నాస్తికుడిగా మారిన ఆ పాస్టర్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను యేసు శిష్యుడను. ఆంధ్ర తెలంగాణలో అనేకమైన ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాను. ఎన్నో సభల్లో స్పీచ్ ఇచ్చాను. నేను పాడితే అస్సలు నువ్వే పాడండి, నువ్వే పాడయ్యా అనేవారు. అనేక మంది నా అపాయింట్మెంట్ కొరకు చూసేవాళ్ళు. మరి ఏమైందండి? ఇప్పుడు ఏం కాలేదండి, ఆరిపోయాడు. ఆరిపోయి నాస్తికుల సభలో చేరాడు. బుద్ధిహీనుడు తనలో తాను అనుకుంటాడంట. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనుడు, భయం లేనోడు, సత్యాన్ని వదిలిపెట్టి అసత్య మార్గంలో నడుస్తున్నాడు. ఇన్ని స్పీచ్లు ఇచ్చి, ఇన్ని పాటలు పాడి, ఇంతమంది కొరకు ప్రార్థన చేసి, చివరికట లోకరక్షకుడు, ప్రపంచాన్ని లోకరక్షకుడిని కూడా వదిలిపెట్టి, ఏమండి 4 రూపాయలు వస్తాయని చెప్పేసి భక్తిహీనుడిగా మారిపోయాడు. నిజమైన వెలుగుని ఎవడైనా దర్శించి ఉంటే ఆ వెలుగుని వాడి జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టడు. రోషం కలిగి ప్రభు కొరకు జీవిస్తాడు. ఒక నార్మల్ విశ్వాసి ఆ మాటలు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఎన్నో సువార్త సభల్లో సువార్త చెప్పిన వ్యక్తి నాస్తికుడిగా మారాడట. నిత్యమైన లోకాశలకు బలైపోయాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనస్సు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఒకసారి వెలిగించబడ్డాడు, మళ్ళీ ఏమయ్యాడు? లోకాశలు చంపుకోలేకపోయాడు. తుచ్చమైన లోకాశల్లో ఇంకా బలైపోయాడు. సువార్త ద్వారా వెలిగింపబడి దేవుని ప్రేమను రుచి చూచి వెనుదిరిగిన ఎడలా వారి దీపం ఆరిపోతుంది. పైగా అతడు క్రైస్తవుడని నిరూపించుకోవడానికి అలాంటి అబద్ధ పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడేస్తారు. యేసయ్య పాటలు పాడినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోతాడా? గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మరొక చోట యేసయ్య ఇలా అన్నారు, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఈ మాటలో యేసయ్య ప్రత్యేకంగా కొంచెము గురించి ప్రస్తావించడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? కొంచెము ఒక కొలత పాత్ర. పూర్వకాలంలో ధాన్యమును లేదా అవసరాలకు ఏదైనా వస్తువును లేదా మెటీరియల్ను కొలవడానికి వాడే పాత్ర ఇది. దాని క్రింద దీపం పెడితే ఏమవుతుంది? దానికి గాలి అందనందు వలన అది ఆరిపోతుంది. ఇది వెలిగించబడిన దీపమే, కానీ కొంచెము దానిని కప్పివేసినందువలన అది ఆరిపోయింది. అంటే
చీకటి దానిని కప్పివేసినందువలన, చీకటి ఆ దీపము చుట్టూ కమ్ముకున్నందువలన, పాపము, లోకము, లోకాశలు రక్షించబడిన వ్యక్తికి సూచనగా ఉన్న దీపం చుట్టూ కమ్ముకున్నందువలన, కుంచెము కింద అది పెట్టబడడం వలన, అంటే లోకాశల కింద అది కప్పివేయబడడం వలన అది ఆర్పివేయబడింది. ఈరోజు ప్రశ్న వేసుకో, వెలిగించబడని దీపానివా? వెలిగించబడని దీపము కంటే ఆరిపోయిన దీపం వలనే ప్రమాదం ఎక్కువ. మూడవది, మినుకు మినుకుమంటున్న దీపము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే, మీ అందరికీ బాగా తెలుసు, పెండ్లి కుమారుడు వచ్చే సమయమునకు బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్నాయి. ఎందుకని? వారు వారి దీపములు చక్కబరిచినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, వారి దగ్గర నూనె అయిపోయింది. వారి దీపాల్లో సరిపడేంత నూనె లేకపోవటం వలన ఈ దీపాలు ఎలా ఉన్నాయి? మినుకు మినుకుమంటా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో అవి ఆరిపోతాయి. ఆరిపోవడానికి దగ్గరగా ఉన్న దీపాలు ఇవి. ఇది విశ్వాసము నీరుగారుతున్న పరిస్థితి. అప్పుడే అవిశ్వాసంలో పడిపోతున్న పరిస్థితి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. వీరు సగం దేవునిలో సగం లోకములో ఉన్నామన్నట్లుగా జీవించేవారు. మినుగు మినుగు అంటే నులివెచ్చని జీవితం. ఎక్కువ గాలి కొట్టినప్పుడు మినుగు మినుగా అంటూ ఉంటారు. కొంచెం గాలి దగ్గరనే ఎవరిని వచ్చి చేయటం పెట్టగానే మళ్ళీ దేదీప్యమానంగా ఎరుగుతూ ఉంటారు. మళ్ళీ చేయదీగానే మళ్ళీ ఆరిపోవడానికి మినుగు మినుగు అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఆరిపోతారో తెలియదు, ఎప్పుడు మళ్ళీ వెలుగుతారో తెలియదు. నులివెచ్చని జీవితం. వీరు ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క పారంపర్య ఆచారాలు, పితరుల ఆచారాలు నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తారు. తమ పెదవులతో దేవుణ్ణి గణపరుస్తారు గాని వారి హృదయము దేవునికి దూరంగా ఉంటది. చర్చికి వెళ్ళినప్పుడు ఏమో దేవునికి స్తోత్రం అంటారు, బయటికి రాగానే లోకానికి గోత్రం అంటారు. గోత్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు, కులం చుట్టూ తిరుగుతూ ఉంటారు. చర్చికి వెళ్ళినప్పుడు వెలుగుతూ ఉంటారు. ఎంత అద్భుతంగా వెలుగుతారో! పరిచర్యలో, ప్రార్థనలో, విశ్వాసములో అబ్బో వాళ్ళని చూస్తే ఏం బాగా వెలిగించబడుతున్నారండి అంటారు. మళ్ళీ చర్చి దాటి బయటికి రాగానే ఎలా ఉంటారు తెలుసా? లోకంలో ఎలుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు వారికి వారే వారిని వ్యర్థముగా ఆరాధించుకుంటారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-9 వచనాల్లో రాయబడిన మాటలో, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమైన దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. భక్తి అయితే చేస్తున్నారు కానీ అది సరైనదిగా లేదు. వీరు అటు ఆరిపోక ఇటు వెలగక మధ్యలో కొట్టుమెట్టాడుతూ ఉంటారు. ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, ఎప్పుడు వెలుగుతుందో తెలియదు. ఇట్టి వారితో మన ప్రభు అనే మాట ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మినుకు మినుకుమంటున్న దీపమునకు చివరి అవకాశం ఇవ్వబడింది కానీ అది దాని అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇంకా నీకు ఇచ్చిన సమయాన్ని, ఆయుష్కాలాన్ని, అవకాశాన్ని నువ్వు ఇంకా ఉపయోగించుకోకపోతే, ఇంకా నువ్వు మినుగు 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 అంటుంటే చాలా తీవ్రమైన నష్టం జరగబోతుంది. జాగ్రత్త. వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితం ఆయన అంటున్నాడు, ఉమ్మి వేస్తాను, దీపస్తంభం మీద నుండి తీసివేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఒకవేళ నువ్వు మినుగు మినుగు అంటున్నావేమో, జాగ్రత్త. వెలిగించబడని దీపము కంటే వెలిగి ఆరిపోయిన దీపము, మినుకు మినుకుమంటున్న దీపాలు చాలా ప్రమాదకరం. 4వది, వెలుగుచున్న దీపము.
సామెతల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటుంది, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, వెలిగించబడిన దీపము నిత్యము అది తేజరిల్లేదిగా ఉంటుంది. యేసయ్య ఆ వెలుగుతున్న దీపం గురించి ఇలా అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషుని మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. వెలిగించబడిన వారు దేవుని నీతిని కలిగి ఎల్లప్పుడూ సత్క్రియలను చేయుచు నిత్యము ప్రకాశిస్తూ దేవునిని మహిమపరిచే వారిగా ఉండి గొప్ప సాక్ష్యమును పొందుతూ ఉంటారు. వీరు వెలిగించబడిన వారు దేవుని సత్క్రియలన్నిటినీ మనుషుల ఎదుట ప్రదర్శిస్తారు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి యేసయ్య ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి. సాక్షాత్తు యేసయ్యే ఒక మనుషుడు గురించి మాట్లాడుతున్న మాట. యేసయ్య తన గురించి తాను సాక్ష్యం పలుకోవట్లేదు. ఆయన ఇంతకు ముందే చెప్పాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అతడు నిత్యము దేవుని మార్గమును సరళము చేయుచు ప్రాణమున్నంత వరకు దేవుని చిత్త ప్రకారము దేవుని నామమును మహిమపరుస్తూ ప్రకాశించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో, నువ్వు ఎలాంటి దీపానివి? 4 రకాల దీపాలు ఉన్నాయి. 1 వెలిగించబడని దీపము, 2 ఆరిపోయిన దీపము, 3 మినుకు మినుకుమంటున్న దీపము, 4 వెలుగుచున్న దీపము. ఈ 4 దీపాల్లో నువ్వు ఏ దీపానివి? ప్రశ్న వేసుకో. ఎస్, వెలిగించబడని దీపము కంటే ఆరిపోయిన దీపము, మినుకు మినుకుమంటున్న దీపం వలన ప్రమాదం. నులివెచ్చగా ఉండే దీపం వలనే ప్రమాదం. అందుకే నా ప్రభు అంటున్నాడు, ఉమ్మివేయబడక మునిపే సీదాగా వెలుగు. నువ్వు వెలగటమే కాదు, వెలుగుచున్న దీపము తాను వెలగటమే కాదు, తన దగ్గరికి వచ్చే ప్రతి దీపాన్ని కూడా వెలిగిస్తుంది. సూటిగా చక్కగా ఏ ప్రమాదం లేకుండా లేదా ఆరిపోవడానికి అవకాశం లేకుండా వెలిగే దీపం, ఆ దీపాన్ని దగ్గరకు వచ్చి ఎన్ని దీపాలను పెట్టుగాక దీపాలన్నీ వెలిగిపోతాయి. ఆ వెలుగు కాంతిలో సత్యాన్ని అన్వేషించగలుగుతారు. ఆ సత్యాన్ని అన్వేషించే ప్రతివాడు ప్రభువుకు దగ్గర అవుతాడు. ప్రభువుకు దగ్గర అయ్యే ప్రతివాడు ఈ లోకంలో శరీరపరంగా మరణించినా వాడు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఈ లోకంలో సత్యాన్ని అన్వేషించి సత్య మార్గంలో నడిచి లోకంలో ఉన్న యేసయ్య వెలుగులో నడిచి ఒకవేళ శరీరపరంగా చనిపోయినా మళ్ళీ ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్తాడు. ప్రభువుతో కలిసి యుగాయుగాలు జీవిస్తాడు. ఈరోజు ప్రశ్న వేసుకొని ఈ 4 దీపాల్లో ఏ దీపంలో ఉన్నావో చూసుకొని చూచుకొని ఏ దీపంగా నువ్వు ఉన్నావో సరి చేసుకున్నట్లయితే నా ప్రభు నిన్ను ఇంకా దేదీప్యమానంగా వెలిగిస్తాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరూ కలిసి నాతో కలిసి ప్రార్థనలో